ఇప్పుడు నేను చెప్పేటువంటి అక్షరాలు మీరు బాగా గమనించడం ద్వారా మీరు బేసిక్స్ చూడకుండా ఉంటే బేసిక్స్ చూసి అమ్మని ఈ వీటి వాయించడానికి ట్రై చేయండి. బేసిక్ చూడకుండా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పదాలు మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా అయితే వచ్చేదానికి అవకాశం ఉండదు. కొంతమంది కొడతారు, టాలెంట్ ఉన్న వాళ్ళు కొట్టలేరు. కొంచెం మీరు బేసిక్ చూడకుండా ఉంటే ఆ వీడియోని చూసి ఇక్కడికి రావాలని నేను చెప్తాను అనమాట. ఇప్పుడు నేను చెప్పేటువంటి బీట్ పేరు వచ్చి మాతంగి. మాతంగి అని ఎవరి పేరు అంటే నేనే చెప్తున్నాను. ఆ బీట్ పేరు మనకు తెలియదు. నేను బేసిక్లో ఏ అక్షరాలు చెప్పానో ఆ బేసిక్స్ మీరు కంటిన్యూ వాయించడం ద్వారా ఒక టూను రన్నింగ్ అవుద్ది. ఆ రన్నింగ్ అయ్యేటువంటి టూనే మాతంగి బీట్ అని అంటున్నాను. ఎందుకు మాతంగి బీట్ అంటే మాతమ్మలు డ్యాన్స్ చేసేదానికి అనుకూలంగా ఉంటుంది ఈ బీట్, అందుకని నేను మాతంగి అంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆ బీట్ ఎలా మనం నేర్చుకోవాలి, ఎలా దానిపైన ప్రాక్టీస్ చేయాలి, ఈ విషయాన్ని మనం చూద్దాం రండి. ఫస్ట్ పద్ధతిలో అక్షరాలను గుర్తించడం. దీంట్లో రెండు విధాలైనటువంటి టెక్నిక్స్ మనం కనుక్కోవాలి. ఆ టెక్నిక్స్ ఏంటంటే వీటి పేరు ఏంటి, మా తంగి బీట్ అనమాట. ఇది ఒక టెక్నిక్. ఇక్కడ వచ్చి ఆ మాతంగి అనే బీట్కి ఎన్ని అక్షరాలు ఉన్నాయి మొత్తం అయిపోయి ఇక్కడ మనం కౌంటింగ్ చేసుకోవాలి, అంటే లెక్కేసుకోవాలి. మొత్తం ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. 1 2 3 4 అంతే కదా, 4 అక్షరాలు ఉన్నాయి. ఈ 4 అక్షరాలని కంటిన్యూగా కొట్టడం ద్వారా ఒక బీటు రన్నింగ్ అవుతుంది. ఆ రన్నింగ్ బీట్నే మాతంగి అంటారు. సరే, ఇప్పుడు అక్షరాలను గుర్తించడం. జం జ త క, జం జ త క, జం జ త క. మళ్ళీ చెప్తాను చూడండి. బేసిక్స్ మీరు వీడియో చూడకుండా ఉంటే బేసిక్స్ చూసి ఇక్కడికి వస్తే మీరు ఖచ్చితంగా మీరు తప్పు వాయించడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పిన అక్షరాలు జం జ త క వేరే ఇంపార్టెంట్. నేను చెప్పిన టైమింగ్లోనే మీరు నోడుతూ చెప్పండి, అదే టైమింగ్లో వాయించడానికి ట్రై చేయండి. సరేనా? ఇప్పుడు రెండో పద్ధతి వచ్చి అక్షరాలను నోటుతో పలకడం. అక్షరాలని ఎంత బాగా అయితే మనం నోటుతో వాటిని పలుకుతామో మన నోట్లోనే ఆ టూన్ అనేది నోటుతో కన్నా వస్తే ఆటోమేటిక్గా చేతికి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏ విధంగా ఈ పద్ధతిని కూడా చెప్తాను. ఈ టెక్నిక్స్ కూడా మీరు కనుక్కోండి, ఈ టెక్నిక్స్ని. సరేనా? నిదానంగా జం జ త క. దీనికి ఒక బాక్స్ టైప్లో బాక్స్ అయితే నేను కొట్టాను అనమాట. అక్షరానికి నేను ఇట్లాగా చేశాను అనమాట. ఇప్పుడు ఈ 4 పట్టికలు ఈ పట్టిక ఎంత పొడవు ఉంది, ఈ పట్టు కూడా అంతే పొడవు ఉండాలి, ఈ పట్టు కూడా అంతే పొడవు ఉండాలి, ఈ పట్టు కూడా అంటే టైమింగ్లు అన్ని ఒకటే విధంగా పలకాలని నేను చిన్న క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ జం జ త క, జం జ త క. ఇట్లాగా నిదానంగా 5 సార్లు నిదానంగా చెప్పండి. నిదానంగా డివైడ్ చేసినట్టుగా జం జ త క అట్లాగా 5 సార్లు నిదానంగా చెప్పిన తర్వాత కొంచెం స్పీడ్గా చేసుకోండి. అంటే స్లోగా 5 సార్లు, మీడియంగా 5 సార్లు, స్పీడ్గా 5 సార్లు. అట్లా మీరు ఫస్ట్ కాడి నుంచి నిదానంగా మీకు నోటుకు వచ్చిన తర్వాత కొంచెం నాకు అనిపించింది క్లారిటీ వచ్చిందని అనిపించిన తర్వాత కొంచెం మళ్ళీ మీడియంగా చెప్పేదానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకా స్పీడ్గా చెప్పేదానికి మళ్ళీ ట్రై చేయండి. అన్నిటిని ఎంత మీరు నోటుకు చెప్తారో అంత మంచిది అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ 5 సార్లు, 10 సార్లు, 10 సార్లు,
ఇక్కడ నేను చెప్తా చూడండి, నిదానం చెప్తాను. జం జ త క, జం జ త క, జం జ త క, జం జ త క, జం జ త క. ఇప్పుడు నేను నిదానం చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అక్షరాన్ని కొంచెం స్పీడ్గా, ఇక్కడ స్లోగా, ఇక్కడ వచ్చి మీడియంగా, ఇక్కడ వచ్చి అంటే స్పీడ్గా, 3 రకాలుగా 3 టైమింగ్లు మనం మార్చుకోవాలి. అదేవిధంగా వాయించాలన్నమాట. సరేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మీడియం చెప్తాను చూడండి. జం జ తక్క, జం జ తక్క, జం జ తక్క, జం జ త క. అంటే అక్షరానికి డివైడ్ చేసినట్టుగా చెప్పాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇక్కడ నోట్లో కొంచెం ఇందాక మీద కంటే కొంచెం బెటర్గా జం జ తక్క, జం జ తక్క, జం జ తక్క అటు వచ్చింది. మూడో స్పీడ్ లెవెల్లో ఏంటంటే కొంచెం అది నోట్లోనే కొంచెం బీట్ అనేది రన్నింగ్ అయిపోవాలి. ఎట్లాగంటే జం జ తక్క, జం జ తక్క, జం జ తక్క, జం జ తక్క, అట్లా నోటుకు వచ్చారనమాట. సరేనా? ఈ పద్ధతిలో మన నోటుతో పలికేటప్పుడే మనకి 50% మన నోటికి ఆ టూన్ అనేది వచ్చారనమాట. వచ్చిన తర్వాత మీరు తప్పిడి మీద ప్రాక్టీస్ చేయండి. మీకు నోటికి రాకుంటే తప్పిడి మీదకైతే మీరు ప్రాక్టీస్ చేయడానికి ముందుకు రావద్దు. సరేనా? ఇప్పుడు 3వ పద్ధతి వచ్చిందంటే వేస్తున్నాను, చెప్తా. మూడో పద్ధతి అక్షరాలను SMS పద్ధతిలో వాయించడం. ఇక్కడ SMS పద్ధతి అనేది మెయిన్ అనమాట. 3వ స్టెప్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే అదే అక్షరాలు, ఈ అక్షరాలు మీరైతే ఆటోమేటిక్గా బేసిక్స్ నేర్చుకున్నారు, వీటిని స్లోగా స్లోగా 5 సార్లు వాయించడం. చూడండి, ఇప్పుడు నేను SMS అంటే ఏంటంటే, ఎస్ అంటే ఫస్ట్ లెటరు స్లోగా 5 సార్లు వాయించాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎం అంటే మీడియం అంటే స్లో కంటే కొంచెం స్పీడ్గా అనమాట. స్పీడ్గా మళ్ళీ 10 సార్లు, ఇది వచ్చిన తర్వాత 10 సార్లు ట్రై చేయండి కొంచెం స్పీడ్గా. ఈ మీడియంగా కూడా బాగా వచ్చిందంటే ఈ స్పీడ్గా 10 సార్లు మళ్ళీ ట్రై చేయండి. ఇట్లా మీరు స్టార్టింగ్ నుంచి మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం స్పీడ్ అనేది మీరు చేసుకోవాలన్నమాట. సరేనా? ఇప్పుడు ఇట్లాగా జం జ తక్క, 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 అట్లా 5 సార్లు నోటి చెప్పాను. ఇప్పుడు మీడియంగా వచ్చి జం జ తక్క, జం జ తక్క, జం జ తక్క, జం జ తక్క, ఇక్కడ మీడియం చెప్పాను 5 సార్లు. ఇక్కడ వచ్చి అంటే జం జం జ తక్క, జం జ తక్క, జం జ తక్క, జం జ తక్క, జం జ తక్క. కొంచెం ఎక్కడ కూడా కాకుండా టూన్ అనేది కంటిన్యూగా రన్నింగ్ అయిపోతుంది అన్నమాట. సరేనా? ఇప్పుడు ఇదే వీటిని మనం తప్పిడి పైన వాయించడానికి ట్రై చేద్దాం రండి. 3వ పద్ధతి, ఇక్కడ మనం తప్పిడి మీద అక్షరాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు బేసిక్స్ ఖచ్చితంగా తెలుసుకొని వచ్చుంటేనే ఇక్కడ వాయించండి. లేదంటే బేసిక్స్ తెలియకుండా వాయించే పని అయితే మీకు రాదు, మీ ఇంట్రెస్ట్ పోతుంది. సరేనా? ఇప్పుడు జం జ తక్క అనేది స్లోగా వాయిస్తాను 5 సార్లు. చూడండి, జం జ తక్క, జం జ తక్క, జం జ తక్క.
మరి ఇంకోసారి చూడండి. మళ్ళీ 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 ఇట్లాగా మీరు ఇక్కడే స్టార్టింగ్ ఎక్కువసేపు దీనిపైన ఫోకస్ పెట్టి మీరు చూస్తూ నోట్తో చెప్పుకుంటూ నిదానంగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ఇది లేట్గా నేర్చుకుంటారో అంత మంచిగా అయితే మీకు తప్పిడి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మీడియంగా వాయించడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం మనం ఇందాక ఆగేగా ఆగకుండా కంటిన్యూగా చెప్పేదానికి అనమాట. జమ్ జతక్క మీడియంగా. ఓకే, వచ్చిందా? మీడియంగా మన నోటుకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేతికి వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ మీడియంగా కూడా మనకు బాగా క్లారిటీ వచ్చేసింది అనిపిస్తే కొంచెం ఇక్కడ కంటిన్యూగా ఇంకా ఇక్కడ కొట్టేటప్పుడు ఏంటంటే కంటిన్యూగా బీట్ అనేది వచ్చేయాలా మనకు వచ్చేసినట్టు కాన్ఫిడెన్స్ చూసే వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. చూడండి, జమ్ జతక అని వస్తుంది. మధ్యలో తాని జమ్ని రెండు కలిపి జమ్ 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 5 అక్షరాలతో నేను కొట్టాను. జమ్ 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 అంతే. అది కొంచెం కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా మరిన్ని మోర్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీకు మన వీడియోస్ అందాలంటే మన ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి మీకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉందంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. ఓకే.